బయట ఆకాశం మేఘావృతమై ఉంది. 10 ఏళ్లుగా మూతపడి ఉన్న ఆ పాత ఇంటి అటక మీద తన చేతిలోని స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ లైట్ వెలుతురులో ఆదిత్య ఒంటరిగా కూర్చొనున్నాడు. అతని చుట్టూ 20 ఏళ్ల నాటి దుమ్ము, సాలెగుళ్ళు ఉన్నాయి. కానీ అవేమీ అతనికి పట్టడం లేదు. అతని కళ్ళ ముందు ఉన్నదల్లా ఆ చెక్కపెట్ట, అందులో తన కోసం రాసి దాచిపెట్టిన పదుల సంఖ్యలో లేఖలు మాత్రమే. మొదటి లేఖ వెన్నెల తన మనసులోని ప్రేమను అక్షరాల్లో పొందుపరచని తీరు చదివిన ఆదిత్య గుండె బరువెక్కింది. తను పిచ్చిగా ప్రేమించిన అమ్మాయి తనను అంతకంటే ఎక్కువగా ప్రేమించిందని తెలుసుకున్న క్షణం అతనికి సంతోషం కంటే భయంకరమైన బాధ కలిగింది. ఇంత ప్రేమ నా మీదున్నప్పుడు ఆ రోజు నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయింది? నాకంటే ఆ రోజు ఆమెకి ఏది ముఖ్యమైంది అన్న ప్రశ్న అతని లోపల నుండి దయించేస్తుంది. ఆ పెట్టెలో ఉన్న తర్వాతి లేఖను కవర్లో నెమ్మదిగా వెతకడం ప్రారంభించాడు. అందులో ఒక కవర్ కొద్దిగా నలిగిపోయి దాని మీద నీటి చుక్కలు పడి ఎండిపోయి మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బహుశా ఆ లేఖ రాస్తున్నప్పుడు ఆమె కళ్ళ నుండి రాలిన కన్నీటి చుక్కలు సాక్ష్యాలవి. కవర్ మీదున్న తేదీ చూశాడు. ఆమె ఊరు విడిచి వెళ్ళిపోయిన 2 నెలల తర్వాత రాసిన లేఖ అది. వణుకుతున్న వేళ్లతో ఆదిత్య ఆ కవర్ను తెరిచాడు. లోపలున్న కాగితాన్ని బయటకు తీశాడు. ఫోన్ వెలుతురులో చదవడం మొదలుపెట్టాడు. తేదీ మే 20. నా ఆదిత్యకు ఈ 2 నెలల కాలం నాకు 2 యుగాల్లా గడిచింది. ప్రతి క్షణం నీ జ్ఞాపకాలతోనే బతుకుతున్నాను. ప్రతి రాత్రి నీ తలపులతోనే చస్తున్నాను. ఈ లేఖ నీకు చేరుతుందో లేదో నాకు తెలీదు. కానీ నా గుండె గూడు కట్టుకున్న ఆ అగ్నిపర్వతాన్ని అక్షరాల రూపంలోనైనా బయటకు కక్కకపోతే నేను పిచ్చిదాన్ని అయిపోతానేమో అనిపిస్తుంది. కాలేజీ వార్షికోత్సవం రోజు నీ జీవితంలో అది ముఖ్యమైన రోజు. నా జీవితంలో కూడా అది అంతే ముఖ్యమైన రోజు ఆదిత్య. ఉదయాన్నే లేచి నీకెంతో ఇష్టమైన తెల్ల రంగు చూడీదార్ వేసుకున్నాను. అద్దం ముందు నిలబడి నీతో నా ప్రేమను ఎలా చెప్పాలో 100 సార్లు ప్రాక్టీస్ చేశాను. నేను కాలేజీ బస్సు దిగగానే నువ్వు ఆ గేట్ దగ్గర నా కోసం ఎదురు చూస్తుంటావని నాకు తెలుసు. నీ కళ్ళల్లోకి చూస్తూ నా మనసులోని మాట నీకు చెప్పాలని ఎన్నో ఆశలతో కాలేజీకి బయలుదేరాను. కానీ నా ఆశలన్నీ ఆ ఇంటి గడప దాటక ముందే కుప్పకూలిపోయాయి. ఆదిత్య గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆ రోజు ఆమె రావాలనుకుందా? చకచక ఆ తర్వాతి లైన్లు చదవడం మొదలుపెట్టాడు. నేను పుస్తకాలు తీసుకుని బయటకు వస్తున్న సమయంలో వరండాలో కూర్చున్న నాన్నగారు ఒక్కసారి ఛాతీ పట్టుకుని కింద పడిపోయారు. ఆయన గట్టిగా అరుస్తూ నొప్పితో విలువెల్లాడిపోవడం చూసి నా ప్రాణం పోయినంత పనైంది. నా చేతిలోని పుస్తకాలు కింద పడిపోయాయి. పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్నను పట్టుకున్నాను. ఆయనకు ఊపిరాటం లేదు. కళ్ళు తేలేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళను గట్టిగా కేకలు వేసి పిలిచాను. అందరూ కలిసి వెంటనే నాన్నను ఆటోలో ఊళ్ళో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళాం. అక్కడ డాక్టర్లు నాన్నను చూసి తీవ్రమైన గుండెపోటు, వెంటనే సిటీలోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాలి, 1 నిమిషం ఆలస్యమైన ప్రాణాలు తక్కువని చెప్పారు. నాకు ప్రపంచం చీకటైపోయింది. ఆదిత్య, నాకు నాన్న తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. నాన్నే నాకు అన్ని. వెంటనే అంబులెన్స్ మాట్లాడుకుని నాన్నను సిటీ ఆసుపత్రికి తీసుకెళ్ళాం. ఆదిత్యకు ఇప్పుడు ఆ రోజు జరిగిన వాస్తవం మెల్లమెల్లగా అర్థమవుతుంది. తను కాలేజీ గేట్ దగ్గర ఒక గులాబీ పువ్వు పట్టుకుని ఆమె రాలేదని కోపంతో రగిలిపోతున్న సమయంలో వెన్నెల ఒక ఆసుపత్రిలో తన తండ్రి ప్రాణాల కోసం ఎంత నరకం అనుభవిస్తుందో ఊహించుకుని అతని కళ్ళు నీటితో నిండిపోయాయి. సిటీ ఆసుపత్రిలో ఐసీయూ ముందు నేను ఒంటరిగా కూర్చున్నాను. నాన్న పరిస్థితి చాలా విషమంగా ఉందని, వెంటనే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని, దానికి కనీసం 5 లక్షల రూపాయలు కట్టాలని డాక్టర్ చెప్పారు. నా కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టు అనిపించింది. మా ఇంట్లో 5,000 రూపాయలు కూడా లేవు. బంధువులెవరూ లేరు. నాన్న చేసిన వ్యాపారం దెబ్బతినడం వల్ల అప్పటికే ఊళ్ళో చాలా అప్పులున్నాయి. నాన్నకు హార్ట్ అటాక్ వచ్చి ఆసుపత్రిలో ఉన్నారన్న విషయం తెలిసి అప్పులిచ్చిన వాళ్ళిద్దరు ముగ్గురు ఆసుపత్రికి వచ్చారు. నాన్నను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసినా వాళ్ళకు జాలి కలగలేదు. నీ తండ్రి చనిపోతే మా డబ్బులు ఎవరిస్తారు? ముందు మా డబ్బులు మాకిచ్చేయండి అని ఐసీయూ బయటనే నన్ను నానా మాటలు అంటుంటే ఆ క్షణం నేను చచ్చిపోతే బాగుండనిపించింది ఆదిత్య. దిక్కుతోచని స్థితిలో కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న నాకు అప్పుడు దేవుడిలా కనిపించాడు భద్రయ్య గారు. ఆ పేరు చదవగానే ఆదిత్య కనుబొమ్మలు ముడిపడ్డాయి. భద్రయ్య ఎవరితను? భద్రయ్య గారు నాన్నకు చిన్ననాటి స్నేహితుడు. వేరే ఊళ్ళో పెద్ద వ్యాపారం చేస్తూ బాగా స్థిరపడ్డవాడు. విషయం తెలుసుకుని ఆయన ఆసుపత్రికి వచ్చాడు. నాన్న పరిస్థితి చూసి చలించిపోయాడు. వెంటనే డాక్టర్లతో మాట్లాడి సర్జరీకి కావాల్సిన డబ్బు మొత్తం ఆయనే కట్టాడు. ఆసుపత్రి దగ్గరకు వచ్చి గొడవ చేస్తే వాళ్ళందరి అప్పులు కూడా ఆయనే తీర్చేసి వాళ్ళని పంపించేశాడు. సర్జరీ జరిగింది. నాన్న ప్రాణాలు దక్కాయి. ఆయనకు స్పృహ వచ్చింది.
నాకు ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. నేను భద్రయ్య గారికి 2 చేతులెత్తి దండం పెట్టాను. నా తండ్రి ప్రాణాలు నిలబెట్టిన దేవుడు మీరు అని ఆయన కాళ్ళ మీద పడ్డాను. కానీ ఆదిత్య, దేవుడెప్పుడు వరాలు ఉచితంగా ఇవ్వడు కదా. ఆయన నా తండ్రి ప్రాణాలిచ్చి నా ప్రాణాన్ని బలి తీసుకుంటాడని నాకప్పుడు తెలీదు. ఆదిత్య చేతులు గట్టిగా బిగుసుకున్నాయి. లేఖలో తర్వాత ఏం జరిగిందో ఊహించడానికి కూడా అతనికి భయంగా ఉంది. నాన్నకు స్పృహ వచ్చిన తర్వాత డాక్టర్లు నన్ను మరియు భద్రయ్య గారిని లోపలికి పిలిచారు. నాన్న చాలా నీరసంగా ఉన్నారు. ఆయన కళ్ళల్లో కృతజ్ఞత, భయం రెండూ ఉన్నాయి. అప్పుడు భద్రయ్య గారు నాన్న చేయి పట్టుకొని, కృష్ణ, నీ ప్రాణాలు నేను నిలబెట్టాను, నీ పరువు నేను కాపాడాను, కానీ ఇప్పుడు నువ్వు నాకు ఒక సాయం చేయాలి అన్నాడు. నాన్న ఏమైనా చేస్తానన్నట్టుగా తలూపాడు. అప్పుడు భద్రయ్య గారు ఒక పిడుగులాంటి మాట చెప్పారు. ఆయనకు ఒకే ఒక కొడుకు. వాడు తాగుబోతు, జులై, ఎటువంటి బాధ్యత లేనివాడు. వాడి ప్రవర్తన వల్ల ఎవరూ పిల్లనివ్వడానికి ముందుకు రావడం లేదు. ఇప్పుడు ఆ కొడుక్కి నన్నిచ్చి పెళ్లి చేయాలని భద్రయ్య గారు అడిగారు. నీ కూతురు మహాలక్ష్మి లాంటిది కృష్ణ. నా ఇంటి కోడలుగా వస్తే నా కొడుకు ఖచ్చితంగా దారిలోకి వస్తాడు. ఇది నేను అడుగుతున్న సహాయం కాదు, నీ ప్రాణాలు కాపాడినందుకు నేను అడుగుతున్న భిక్ష అని భద్రయ్య గారు అన్నారు. నాన్న నా వైపు చూశారు. ఆయన కళ్ళల్లో ఆ క్షణం ఎంత నిస్సహాయత ఉందో మాటల్లో చెప్పలేను. నాన్నకు ఆ కొడుకు గురించి అన్నీ తెలుసు. వాడొక పనికిమాలిన వాడని కూడా తెలుసు. తన ప్రాణాలు నిలబెట్టిన స్నేహితుడిని కాదనలేకపోయారు. పైగా ఇంకా ఎన్నో అప్పులు తీర్చాల్సి ఉంది. ఒకవేళ కాదంటే పరువు పోయి సమాజంలో బతకలేని పరిస్థితి. లేఖ చదువుతున్న ఆదిత్య కళ్ళ వెంబడి దారుగా కన్నీళ్లు కారుతున్నాయి. అప్పటి వరకు ఓ అద్భుతమైన కళ్ళలా సాగిన వెన్నెల జీవితం ఒకే ఒక్క రోజులో ఎలా నరకంగా మారిందో అక్షరాల్లో చదువుతుంటే అతని గుండె తరుక్కుపోయింది. నాన్న వణుకుతున్న చేతులతో నా చేయి పట్టుకున్నారు. ఆయన కళ్ళల్లో వేడి కన్నీళ్లు నా చేతి మీద పడుతున్నాయి. తల్లి, నన్ను క్షమించు. నా పరువు కోసం, నా ప్రాణం నిలబెట్టడం కోసం ఇంతకంటే వేరే దారి లేదు. వాణ్ణి కాదనలేను. సమాజంలో తలెత్తుకుని తిరగలేను. నా కోసం, నీ తండ్రి ప్రాణాల కోసం ఈ పెళ్లికి ఒప్పుకోమ్మా అని నాన్న మృత్యుశయ్య మీద నా చేయిలో చేయి వేసి ప్రమాణం చేయించుకున్నారు ఆదిత్య. ఆ క్షణం నా లోపలున్న వెన్నెల చచ్చిపోయింది. నా ఆశలు, నా కలలు, నా ప్రపంచం అంతా ఐసీయూ గదిలో నాశనం అయిపోయాయి. నీకు నేనిచ్చిన మాట, నా మనసులో నీపై ఉన్న ప్రేమ అన్నీ నా తండ్రి ప్రాణాల ముందు చిన్నవిగా అనిపించాయి. నా తండ్రి ప్రాణాలు నిలబెట్టడానికి నేను నా ప్రాణమైన నిన్ను వదులుకోవాల్సి వచ్చింది ఆదిత్య. కాదు వెన్నెల, లేదు. నువ్వు నాకు ఒక్క మాట చెప్పుంటే నా ప్రాణం ఇచ్చైనా అప్పులు నేను తీర్చేవాణ్ణి కదా. నా స్నేహితుడిని అడిగేవాణ్ణి, నేనే ఏదో ఒకటి చేసేవాణ్ణి. నన్నెందుకు నమ్మలేదు నువ్వు? ఆదిత్య పిచ్చోళ్ళ ఆ లేఖతో మాట్లాడుతూ గట్టిగా ఏడ్చాడు. కానీ ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య ఇంకా మాటలు సరిగ్గా కలవలేదు. ఫోన్ నంబర్ లేవు. ఒకవేళ చెప్పాలన్నా ఎలా చెప్తుంది? తన పరువు కోసం కూతురి జీవితాన్ని బలి చేసుకున్న ఒక తండ్రి నిస్సహాయతను తలుచుకొని ఆదిత్య ఒక పక్కన కోపం, మరో పక్క జాలి కలుగుతున్నాయి. డాక్టర్లు నాన్నని డిశ్చార్జ్ చేసిన వెంటనే మా ఊళ్ళో ఉన్న మిగతా అప్పుల వాళ్ళు ఈ విషయం తెలిస్తే గొడవ చేస్తారని భద్రయ్య గారు మమ్మల్ని వెంటనే ఊరు ఖాళీ చేయమన్నారు. రాత్రికి రాత్రి మా ఇంట్లో ఉన్న సామాన్లు ఒక వ్యాన్లో ఎక్కించి ఎవరికీ చెప్పకుండా నాన్నని తీసుకుని భద్రయ్య గారు ఊరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కారులో వెళ్తున్నప్పుడు చీకట్లో ఆ కిటికీలోంచి మన కాలేజీ వైపు చూశాను. నువ్వు నా కోసం వేప చెట్టు కింద ఎదురు చూసి నిరాశగా వెనుతిరిగిన దృశ్యం నా కళ్ళ ముందు మిదిలింది. నన్ను క్షమించాదిత్య. నన్ను మోసగొద్దు అనుకోకు. నేను నీ దాన్ని కాలేకపోయాను. కానీ నా తుదిశ్వాస వరకు నా మనసులో నీకు తప్ప మరొకరికి స్థానం లేదు అని మనసులోనే 1,00,000 సార్లు వేడుకున్నాను. ఈ లేఖలు నీ చేతికి ఎప్పటికైనా దొరుకుతాయో లేదో తెలీదు. కానీ ఒకవేళ దొరికితే దయచేసి నన్ను ద్వేషించకు. నీ అల్లరితో పాటు ఆ మంచి మనసు కూడా అలాగే ఉంచుకో. నా జ్ఞాపకాలను చెరిపేసి కొత్త జీవితాన్ని ప్రారంభించాదిత్య. నీకోసం ప్రాణాలు వదలటానికైనా సిద్ధమైన నీ వెన్నెల. ఆ లేఖ అక్కడితో ముగిసింది. ఆదిత్య ఆ కాగితాన్ని తన గుండెలు కత్తుకుని మోకాళ్ళ మీద కుప్పగొలిపోయాడు. 20 ఏళ్ళు. ఈ 20 ఏళ్లలో ఏ ఒక్కరోజైనా తను ఆమెను క్షమించాడా? లేదు. ఆమె ఒక స్వార్థపరురాలని, ధనం కోసం వేరేవాడిని పెళ్లి చేసుకుందని, తన స్వచ్ఛమైన ప్రేమను బజారు పాలు చేసిందని ప్రతిక్షణం ఆమెను ద్వేషిస్తూనే బతికాడు. ఆమె మీదున్న కోపంతో రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు. కసితో ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. డబ్బు సంపాదించాడు. కానీ
తన జీవితంలో సంతోషం మాత్రం శాశ్వతంగా కోల్పోయాడు. ఇన్నేళ్లుగా తన ఆమెను ఎంత ద్వేషించాడో ఇప్పుడు తనను తాను అంతకంటే 1000 రెట్లు ఎక్కువగా అసహించుకుంటున్నాడు. నేనెంత మూర్ఖుణ్ణి వెన్నెలా, కనీసం నీ పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా నిన్ను దోషిగా నిలబెట్టాను. నువ్విక్కడ నా కోసం ప్రతిక్షణం చస్తూ బతికితే నేను మాత్రం నీ జ్ఞాపకాలను మంట కలుపుతూ బతికాను. నన్ను క్షమించు వెన్నెలా, నన్ను క్షమించు అంటూ ఆ ఆగిపోయిన గడియారం ఉన్న గదిలో తన బాధను ఎవరికీ వినిపించకుండా గట్టిగా అరుస్తూ విలపించాడు. ఆ పెట్టెలో ఇంకా చాలా లేఖలున్నాయి. నాన్నిచ్చిన మాట కోసం ఆ తాగుబోతు వాణ్ణి వెన్నెల నిజంగానే పెళ్లి చేసుకుందా? పెళ్లి చేసుకునుంటే ఆ లేఖలు తను ఎలా రాయగలిగింది? ఆమె జీవితం ఏమైంది? ఇప్పుడు ఆమె ఎక్కడుంది? ఆదిత్య తలెత్తి పెట్టెలో ఉన్న తర్వాత లేఖ వైపు చూశాడు. ఈ రాత్రి అతనికి నిద్ర లేదు. తన జీవితాన్ని తలకిందులు చేసిన ప్రతి రహస్యాన్ని ఈ రాత్రి అతని ఈ అక్షరాల ద్వారా ఛేదించాల్సిందే. కన్నీళ్లతో అస్పష్టమైన కళ్ళను తుడుచుకుంటూ తర్వాతి లేఖను చేతిలోకి తీసుకున్నాడు. తన గతం ఇంకా అతనికి ఎన్నో ఊహించని షాకులు ఇవ్వబోతుందని అతనికి తెలుసు. కానీ ఆ వాస్తవాలను ఎదుర్కోవడానికి ఇప్పుడు ఆదిత్య సిద్ధమయ్యాడు. ఆ పాత ఇంటి అటక మీద సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్ వెలుతురులో ఆదిత్య ఒక శిలలో మారిపోయాడు. 5వ లేఖలో వెన్నెల రాసిన నిజాన్ని అతని మెదడులో తొలిచేస్తున్నాయి. తన తండ్రి ప్రాణాల కోసం, పరువు కోసం వెన్నెల ఎంతటి నరకాన్ని అనుభవించిందో, తన ప్రేమను ఎలా త్యాగం చేసిందో తలచుకుని అతని గుండె రక్తం కన్నీరుగా మారుతోంది. కానీ ఆదిత్య మనసులో ఒక మూల ఇంకా చిన్న ఆశ, ఒక నిస్సహాయమైన కోపం అలాగే మిగిలున్నాయి. సరే, పరిస్థితులు అనుకూలించలేదు, తండ్రి మాట కాదనలేకపోయింది. కానీ కనీసం ఒక్కసారైనా నాకు ఈ నిజం చెప్పొచ్చు కదా. నన్ను కలిసి ఏడుస్తూ ఒక్క మాట చెప్పుంటే ఈ 20 ఏళ్ళు ఆమెను ద్వేషిస్తూ నాలో నేను కుమిలిపోతూ బతికేవాణ్ణి కాదు కదా. ఈ ఆలోచన రాగానే ఆదిత్య చేతులు అసంకల్పితంగా పెట్టెలోని తర్వాతి కవర్ వైపు వెళ్ళాయి. కన్నీళ్లతో అస్పష్టంగా ఉన్న ఆ కళ్ళను చొక్కా చేతులతో తుడుచుకొని 6వ లేఖను బయటకు తీశాడు. ఆ కవర్ అంచుల కొద్దిగా చిరిగిపోయి ఉన్నాయి. కాగితం మీద అక్షరాలు ఓ క్రమంలో లేవు. చేతులు వణుకుతుండగా రాసినట్టు వంకర్ టింకర్గా తిరుగున్నాయి. ఆదిత్య నెమ్మదిగా చదవడం ప్రారంభించాడు. తేదీ 12 ఆగస్ట్. నా ఆదిత్యకు. బహుశా ఇదే నేను నీకు రాస్తున్న చివరి లేఖ అవుతుందేమో. రేపు నా పెళ్ళి. కాదు, నా ప్రాణానికి, నా స్వేచ్ఛకు ఊరి శిక్ష. భద్రయ్య గారి అహంకారైన కొడుకు ఆ తాగుబోతు రాక్షసుడితో రేపు నా మెళ్ళలో 3 ముళ్ళు పడబోతున్నాయి. నాన్నకిచ్చిన మాట కోసం ఒక రోబోలా నన్ను నేను వాళ్ళకు అప్పగించుకుంటున్నాను. ఈ ఇంటి గోడల మధ్య నేను అనుభవిస్తున్న ఊపిరి సలపని నరకం గురించి నీకెంత రాసినా తక్కువే. గత 4 నెలలుగా నిన్ను చూడకుండా నేను బతుకుతున్న ప్రతిరోజు ఒక నరకమే ఆదిత్య. పెళ్లిపీటల మీద కూర్చునే ముందు నాకిక వేరే దారి లేదని తెలిసిన తర్వాత నా గుండెల్లో ఒకటే కోరిక బలంగా ఉండిపోయింది. నా ప్రాణం విడిచిపెట్టే ముందు ఒక్కసారైనా నిన్ను చూడాలి. దొంగతనంగానైనా సరే నీ ముఖం చూడాలి. నా పరిస్థితి నీకు వివరించి నీ కాళ్ళ మీద పడి నన్ను క్షమించమని వేడుకోవాలి. ఈ ఆలోచన రాగానే నాకింకేమీ గుర్తు రాలేదు. ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి. అందరూ హడావిడిగా ఉన్నారు. పట్నంలో బట్టలు తీసుకురావడానికి వెళ్తున్న నాన్నను అబద్ధం చెప్పి ఎవరికీ అనుమానం రాకుండా ఉదయాన్నే బస్సు ఎక్కాను. నా గమ్యం మన ఊరు, మన కాలేజీ, నా ఆదిత్య. ఈ మాటలు చదువుతుంటే ఆదిత్య గుండె వేగం రెట్టింపైంది. వెన్నెల ఊరికొచ్చిందా? నన్ను కలవడానికి వచ్చిందా? మరి నన్ను ఎందుకు కలవలేదు అని ఆతృతగా కళ్ళు కాగితం మీద వేగంగా కదుపుతున్నాయి. బస్సు కిటికీల్లోంచి మన ఊరి పెలిమేర చూడగానే నా కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలాయి. నువ్వెక్కడుంటావో నాకు తెలుసు. బస్సు దిగి నేరుగా కాలేజ్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాను. గేట్ బయట నీ బైక్ ఉంది. అది చూడగానే నా ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. నువ్వు కాలేజీలో ఉన్నావని అర్థమైంది. గేటు గుండా ఎవరికీ కనిపించకుండా చెట్లు చాటుగా లోపలికి వచ్చాను. క్యాంటీన్ దగ్గర లేవు, గ్రౌండ్లో లేవు. నా మనసు వెంటనే లైబ్రరీ వైపు లాగింది. నేనెప్పుడూ పుస్తకాలు తీసుకునే లైబ్రరీ కిటికీ వెనక ఉన్న పాత గోడ దగ్గరికి వెళ్ళాను. నేను అనుకున్నట్టే నువ్వు అక్కడే ఉన్నావు. ఆదిత్యకు ఆ రోజు బాగా గుర్తుంది. వెన్నెల ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయి 4 నెలలు దాటింది. ఆమె జ్ఞాపకాల నుండి బయటపడలేక క్లాసులకు వెళ్లకుండా రోజు ఆ లైబ్రరీ వెనుక గోడ దగ్గరే కూర్చుని గంటల తరబడి ఏడ్చేవాడు. ఆ రోజు కూడా అతను అక్కడే ఉన్నాడు. ఆదిత్య, నిన్న అలా చూసి నా గుండె ఆగిపోయినంత పనైంది. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండే నా అల్లరి ఆదిత్య ముఖంలో ఆ నవ్వు లేదు.
నీ జుట్టు చెదిరిపోయి ఉంది, గడ్డం పెరిగిపోయి ఉంది. నీ కళ్ళల్లో ఎంత బాధ ఉందో దూరం నుంచే నాకు స్పష్టంగా తెలుస్తుంది. నీ చేతుల్లో ఏదో పాత పుస్తకం పట్టుకుని గోడ కానుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. నిన్న ఆ స్థితిలో చూసి నా అడుగులు వేగంగా నీ వైపు పడ్డాయి. పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను క్షమించు ఆదిత్య అని నీ గుండెల మీద వాల్చి బోర్న ఏడవాలని నా మనసు తాతాలాడింది. కానీ నా అడుగులు అక్కడే ఆగిపోయాయి. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయా? ఆదిత్య తలెత్తి శూన్యంలోకి చూశాడు. ఆ రోజు అక్కడికి వచ్చింది ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది ఆదిత్య. ఆమె నీ దగ్గరకొచ్చి నీ పక్కనే కూర్చుంది. నువ్వు ఆమెను చూడగానే మరింత ఏడుస్తూ పసిపిల్లాళ్ళ అయిపోయావు. ఆమె తన చేత్తో నీ కన్నీళ్లు తుడిచి నిన్ను ఓదారుస్తూ నీ భుజం మీద చేయి వేసింది. నువ్వు కన్నీళ్లతోనే ఆమె 2 చేతులను నీ చేతుల్లోకి తీసుకుని గట్టిగా పట్టుకున్నావు. నీ తలను నెమ్మదిగా ఆమె భుజం మీద వాల్చావు. ఆమె నీ జుట్టును నిమురుతూ నిన్ను సముదాయిస్తుంది. ఆ దృశ్యం చూసి నా కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది. నా ప్రాణం గాల్లో కలిసిపోయినట్టయింది ఆదిత్య. అయ్యో పిచ్చిదానా, లేదు వెన్నెలా, లేదు. ఆదిత్య గట్టిగా అరుస్తూ ఆ కాగితాన్ని గుండెలకు అదుముకున్నాడు. నీకెంత పెద్ద అపార్థం జరిగిందే వెన్నెలా అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ రోజు జరిగింది అతను కళ్ళకు కట్టినట్టు గుర్తుంది. వెన్నెల దూరమైన బాధలో డిప్రెషన్లోకి వెళ్ళిన ఆదిత్యను చూడటానికి పక్కూరు నుండి సొంత మేనత్త కూతురు రమ్య వచ్చింది. రమ్య అంటే ఆదిత్యకు సొంత అక్క లాంటిది. ఆమెను చూడగానే ఆదిత్య తన బాధను ఆపుకోలేక, అక్క, వెన్నెల నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నాకేమీ అర్థం కావడం లేదు అంటూ చిన్నపిల్లాళ్ళ ఆమె భుజం మీద తలవాల్చి ఏడ్చాడు. అక్కడికొచ్చింది తను ప్రేమించిన వేరే అమ్మాయి కాదు, తన సొంత అక్క లాంటిది. కానీ ఆ దూరం నుండి చూస్తున్న వెన్నెలకు ఆ నిజం ఎలా తెలుస్తుంది? ఆదిత్య, ఆ క్షణం నేను కోప్పడలేదు, నాకు ఏడవాలని కూడా అనిపించలేదు. నాకు అర్థమైపోయింది, నేను నీ జీవితం నాశనం చేశాను, నిన్ను మధ్యదారిలో వదిలేసి వెళ్ళాను. ఆ గాయాల నుండి బయటపడడానికి నువ్వు ఒక తోడు వెతుకుతున్నావు. నేను నీకు చేసిన ద్రోహాన్ని నాకంటే మిన్నగా నిన్ను అర్థం చేసుకునే నీ కన్నీళ్లు తుడిచే మంచమ్మాయి నీకు దొరికింది. అవును, ఆ హక్కు నీకుంది. నిన్ను వదిలేసి వేరే వాడితో తాళి కట్టించుకోబోతున్న నేను ఏ ముఖం పెట్టుకుని నీ ముందుకు రాగలను? నా స్వార్థం కోసం నిన్ను మళ్ళీ గతం వైపు లాగి నీ కొత్త జీవితంలో ఎందుకు అలజడి రేపాలి? ఒకవేళ నేనొచ్చి నిజం చెప్తే నువ్వు మళ్ళీ నా కోసం పోరాడతావు. అది నాన్న పరువును, ప్రాణాలను తీస్తుంది. నువ్వు ఓడిపోతే నీ మనసు మళ్ళీ ముక్కలవుతుంది. నువ్వు ఆ అమ్మాయి భుజం మీద తలవాల్చి ప్రశాంతంగా ఉన్నావు. నీ జీవితంలోకి మళ్ళీ నేను రాకూడదని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. నా కర్మకి, నా దురదృష్టానికి నా ప్రాణమైన నువ్వు కూడా నాకు శాశ్వతంగా దూరమయ్యావు. ఆ చెట్టు చాటు నుండే నీకు 2 చేతులెత్తి దండం పెట్టి కన్నీళ్లతో అక్కడి నుండి వెనుతిరిగాను. ఇక ఎప్పటికీ నీ నీడను కూడా తాకకూడదని నా మీద నేనే ఒట్టేసుకున్నాను. నీ జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాదిత్య. నీ కన్నీళ్లు తుడిచే ఆ చేతులను ఎప్పటికీ వదులుకోకు. ఈ ప్రేమను, ఈ బరువైన జ్ఞాపకాలను నేను మాత్రమే మోస్తూ ఓ అదృశ్యమైన ఆత్మలా ఈ లేఖల్లో మాత్రమే బతుకుతాను. లేఖ అక్కడితో ముగిసింది. ఆదిత్య తన జుట్టును 2 చేతులతో గట్టిగా పట్టుకొని లాక్కున్నాడు. ఆదిత్య అనుభవిస్తున్న మానసిక క్షోభకు హద్దుల్లేవు. ఆ పాతింటి గదిలో అతని రోదన ఒక ప్రతిధ్వనిలా మారుమోగుతుంది. ఎందుకింత అన్యాయం చేశావు దేవుడా? మా ప్రేమ మధ్యకి ఈ పరిస్థితులను, ఈ అపార్థాలను ఎందుకు తీసుకొచ్చావు? కేవలం ఒక్కడుగు, ఆమె ఒక్కడుగు ముందుకు వేసి నన్ను పలకరించుంటే ఆ అమ్మాయి ఎవరో ఆమెకు తెలిసేది కదా. ఆ ఒక్క నిమిషం నా దగ్గరకు వచ్చి నా పరిస్థితి చెప్పుంటే ఈ లోకాన్ని ఎదిరించైనా ఆమెను నా దాన్ని చేసుకునేవాణ్ణి కదా. విధి ఎంత క్రూరమైందో ఆదిత్యకి ఇప్పుడు అర్థమవుతుంది. ఇద్దరు మనుషులు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకరు తండ్రి కోసం తన ప్రేమను బలి చేస్తే మరొకరు ఆమె తిరిగి వస్తుందేమో అన్న ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆ ఒక్క చిన్న అపార్థం, దూరం నుండి చూసి తీసుకున్న ఒక్క తప్పుడు నిర్ణయం వాళ్ళిద్దరి జీవితాలను 20 ఏళ్ల పాటు భయంకరమైన చీకట్లోకి నెట్టేసింది. వెన్నెల తన కోసం వచ్చి ఆ అపార్థంతో వెనుతిరిగిపోయి మరుసటి రోజు ఆ తాగుబోతు కొడుకును పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందు ఆమె రాసిన చివరి లేఖ ఇదేనా? ఆ తర్వాత ఆమె జీవితం ఏమైంది? ఆమె నిజంగా ఆ రాక్షసుడితో జీవితం పంచుకుందా? ఆదిత్య కళ్ళు ఎర్రగా మారాయి. వణుకుతున్న చేతులతో ఆ పెట్టెలోని మిగతా లేఖల వైపు చూశాడు. ఈ పెట్టె ఓ పండోరా బాక్స్ లాగా అతని గతాన్ని ఒక్కొక్కటిగా బయట పెడుతుంది. ఇప్పుడు అతనికి భయం లేదు, కేవలం నిజం తెలుసుకోవాలన్న కసి మాత్రమే ఉంది. తన వెన్నెల జీవితం ఆ తర్వాత ఏం మలుపు తిరిగిందో తెలుసుకోవడానికి
తర్వాతి లేఖను చేతిలోకి తీసుకున్నాడు. ఆ పాత ఇంటి అటక మీద గడ్డకట్టుకుపోయే నిశ్శబ్దం. బయట ఉరుముల శబ్దం తగ్గుముఖం పట్టి సన్నటి వర్షం మాత్రమే కురుస్తుంది. ఆదిత్య చేతిలో ఉన్న ఫ్లాష్ లైట్ వెలుతురులో అతని ముఖం ఒక ఓడిపోయిన సైడ్లికుడిలా కనిపిస్తుంది. అపార్థాల వల్ల తన ప్రేమ ఎంతటి విషాదంగా మారిందో తెలుసుకున్న తర్వాత అతని గుండె బరువెక్కి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. సరే, నేను వేరే అమ్మాయితో ఉన్నానని అపార్థం చేసుకుని వెళ్ళిపోయావు. మరి ఆ మరుసటి రోజు నీ పెళ్లి జరిగిందా వెన్నెలా? ఆ రాక్షసుడితో నీ జీవితం ఎలా గడిచింది అన్న ప్రశ్న అతన్ని పిచ్చివాడిని చేస్తుంది. ఆమె వేరొకరు సొంతం అయిపోయిందన్న ఆలోచన అతన్ని దహించేస్తుంది. వణుకుతున్న చేతులతో ఆ చెక్కపెట్టెలో ఉన్న తర్వాతి కవర్ను ఒక్కొక్కటిగా పక్కకు తీశాడు. చాలా లేఖలు ఆమె పడుతున్న మానసిక వేదనను, ఆదిత్యను మర్చిపోలేక పడుతున్న నరకాన్ని వివరిస్తూ రాసినవే. వాటిని దాటుకుంటూ వెళ్తుండగా ఓ పాత కవర్లోంచి ఏదో కింద పడింది. అదొక ఫోటోగ్రాఫ్. ఆదిత్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. వెంటనే కింద పడిన ఆ ఫోటోను చేతిలోకి తీసుకున్నాడు. అది వెన్నెల ఫోటో. 20 ఏళ్ల నాటి కాలేజీ పిల్లలా లేదు. కొద్దిగా వయసు మీద పడినట్టుగా నిండుగా చీర కట్టుకునుంది. ఆమె నుదుటి బొట్టుంది, కానీ మెడలో తాళి లేదు. ఆమె ముఖంలో ఎంతో ప్రశాంతత, పెదవులపై చిన్న చిరునవ్వు ఉన్నాయి. కానీ ఆదిత్య దృష్టి ఆమె ఒడిలో ఉన్న చిన్నారి మీద పడింది. ఆమె ఒడిలో సుమారు 2 ఏళ్ల వయసున్న ఒక మగపిల్లాడున్నాడు. ఆ పిల్లాడు ఆమెను అంటిపెట్టుకుని అమాయకంగా చూస్తున్నాడు. ఆదిత్య చేతులు వణకడం ప్రారంభించాయి. వెన్నెలకు పెళ్ళైపోయిందా? ఈ బిడ్డ ఆమె వాడేనా? ఆమె ఒక బిడ్డకు తల్లయిందా? మరి మెడలో తాళెందుకు లేదు? ఒకవేళ ఆ భద్రయ్య కొడుకుతోనే కాపురం చేస్తూ బిడ్డను కనుంటే మళ్ళీ ఈ లేఖలెందుకు రాసినట్టు? అతని మెదడు మొద్దుబారిపోయింది. అసలు ఆ రోజు పెళ్లిపీటల మీద ఏం జరిగింది? వెంటనే ఆ ఫోటోను పక్కన పెట్టి ఆ కవర్లో ఉన్న లేఖను బయటికి లాగాడు. కాగితం మడత విప్పుతూ చదవడం ప్రారంభించాడు. తేదీ 15 నవంబర్. పెళ్లి జరగాల్సిన 2 ఏళ్ల తర్వాత రాసిన లేఖ. నా ప్రాణమైన ఆదిత్యకు. ఈ ఫోటో చూసి నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు. నేను నిన్ను మర్చిపోయి పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లినైపోయి కొత్త జీవితం మొదలుపెట్టానని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. కానీ అది నిజం కాదు ఆదిత్య. ఈ బిడ్డ నా కడుపున పుట్టినవాడు కాదు, నా సొంత అక్కయ్య కొడుకు. ఆదిత్యకు ఊపిరాడనంత పనైంది. అక్కయ్య కొడుకా అంటూ వేగంగా లేఖ చదవడం కొనసాగించాడు. నేను నిన్ను లైబ్రరీ దగ్గర చూసి నా అపార్థంలో తిరిగి వెళ్ళిపోయిన మరుసటి రోజు నా పెళ్ళి. ఊరంతా బంధువులు, భద్రయ్య గారి హడావిడి. నన్ను పెళ్లి కూతురుగా చేసి మంటపంలో కూర్చోబెట్టారు. నాన్నగారు నా పక్కనే ఉన్నారు. నా కళ్ళల్లోంచి కన్నీళ్ళు ఆగడం లేదు. మనసులో నీ రూపం, మెదడులో ఆ రాక్షసుడు కట్టబోయే తాళి. నా జీవితం ముగిసిపోయిందని నేను మానసికంగా సిద్ధమైపోయాను. కానీ వీరికి నా మీద కొంచెమైనా జాలి ఉందేమో ఆదిత్య. తాళి కట్టడానికి ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో పెళ్లి మండపం బయట పెద్ద ఆహాకారాలు వినిపించాయి. ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న చెవిలో ఏదో చెప్పారు. ఆ మాటలు వినగానే నాన్న కుప్పకూలిపోయారు. పక్కనే ఉన్న మా బంధువులు గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. లేఖ చదువుతున్న ఆదిత్య కళ్ళల్లో కంగారు. అక్కడేం జరిగింది? నా సొంత అక్క బావ నా పెళ్లికి వస్తూ దారిలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అక్కడికక్కడే 2 ప్రాణాలు విడిచారు. వాళ్లతో పాటు ఉన్న 6 నెలల పసికందు మాత్రం ప్రాణాలతో మిగిలాడు. వాళ్ళ మృతదేహాలను ఈ ఏడుస్తున్న పసివాడిని నేరుగా పెళ్లి మండపానికి తీసుకొచ్చారు. పెళ్లిపీటల మీద కూర్చున్న నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి రక్తం మడుగులో ఉన్న నా అక్క మృతదేహం మీద పడి బోర్న విలపించాను. ఏడుస్తున్న ఆ పసిబిడ్డను నా గుండెలకు హత్తుకున్నాను. అప్పటికే గుండె జబ్బుతో ఉన్న నాన్నగారు ఆ పెద్ద కూతురు చావును చూసి తట్టుకోలేకపోయారు. ఆయన గుండె మళ్ళీ ఆగిపోయింది. ఊపిరాడక గిలగిల్లాడుతున్న నాన్నను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి కూడా సమయం లేకుండా పోయింది. అందరూ చూస్తుండగానే పెళ్లి మండపంలో నాన్న ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆదిత్య కళ్ళ నుండి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. ఒక్క రోజులో, ఒకే ఒక్క క్షణంలో వెన్నెల తన అక్కను, బావను, ప్రాణంగా ప్రేమించిన తండ్రిని కోల్పోయి అనాథగా మారిపోయింది. ఆమె పడిన ఆ నరకాన్ని ఊహించుకుంటేనే అతని దేహం వణుకుతోంది. నేను ఒంటరిదాన్ని అయిపోయాను ఆదిత్య. ఒక చేతిలో నాన్న శవం, ఇంకో పక్క అక్క శవం, నా ఒడిలో ఏడుస్తున్న ఈ పసికందు. అప్పుడు ఈ భద్రయ్య కొడుకు నన్ను పెళ్లి చేసుకోవాల్సిన వాడు ముందుకొచ్చాడు. అబ్బా, పెళ్లికి ముందే ఇంత దరిద్రం తీసుకొచ్చింది. ఈ శవాలను, ఈ అనాథ పిల్లాడిని నేను భరించలేను. నాకొద్దీ పెళ్ళి అంటూ తాలిబొట్టును అక్కడే విసిరేసి తన వాళ్ళందరినీ తీసుకుని పారిపోయాడు.
నాన్న చనిపోతూ కూడా తన స్నేహితుడికిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానన్న బాధతో కన్నుమూశారు. ఆయన చనిపోవడంతో భద్రయ్య గారికి మా కుటుంబంతో ఉన్న అప్పుల లెక్కలు కూడా ముగిసిపోయాయి. వాళ్ళు నన్ను, ఆ శవాలను, ఆ పసిబిడ్డను ఆ పెళ్లి మండపంలోనే వదిలేసి వెళ్ళిపోయారు. ఆదిత్య గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. అంటే వెన్నెలకు పెళ్లి కాలేదు. ఆమె ఆ రాక్షసుడు సొంతం కాలేదు. ఒక పక్క ఆమె కుటుంబం నాశనం అయిపోయిందన్న బాధున్నా, ఆమె ఇంకెవరిదో కాలేదన్న స్వార్థపూరితమైన ఆనందం ఆదిత్య మనసులో తెలియకుండానే చిగురించింది. ఆ రోజు నుండి నా జీవితం ఈ బిడ్డ కోసమే ఆదిత్య. అక్క కొడుకు నా సొంత కొడుకులా పెంచుతున్నాను. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ వాణ్ణి చదివిస్తూ ఈ సుదూర ప్రాంతంలో ఒక అనాథలా బతుకుతున్నాను. చాలామంది నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమన్నారు. కానీ నా హృదయం ఎప్పుడో నీ దగ్గరే ఆగిపోయింది. నా శరీరం, నా మనసు, నా ప్రతి శ్వాస అన్నీ నీవి మాత్రమే. నేనెప్పటికీ ఆదిత్య వెన్నెలనే. కాలం మనల్ని విడదీస్తుండొచ్చు, కానీ నా ప్రేమను మాత్రం ఎవరూ చెరిపేయలేరు. ఆ లేఖలు చదవడం పూర్తి కాగానే ఆదిత్య ఆ కాగితాన్ని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. నా వెన్నెల ఎవరిది కాలేదు, తను నాది, కేవలం నాది మాత్రమే అంటూ ఆ పాత గదిలో బిగ్గరగా అరిచాడు. 20 ఏళ్ళ అతని బాధంతా ఒక్క క్షణంలో మాయమైపోయింది. తను మోసపోలేదు, తన ప్రేమ ఓడిపోలేదు. ఆమె ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఆఖరికి పెళ్లిపీటల మీద ఉన్న ఆమె మనసులో తను మాత్రమే ఉన్నాడు. ఈ నిజం తెలియగానే ఆదిత్యలో ఓ కొత్త శక్తి, ఓ కొత్త ఆశ ఉప్పొంగాయి. వెంటనే కింద పడున్న కవర్లన్నిటినీ కంగారుగా వెతకడం ప్రారంభించాడు. అయితే ఇప్పుడు ఆమె ఎక్కడుంది? ఈ బిడ్డ ఇప్పుడు కనీసం 20 ఏళ్ళవాడుంటాడు. అంటే వాడెక్కడో ఒక చోట స్థిరపడి ఉంటాడు. ఆమెను నేను ఎలా కలుసుకోవాలి? పెట్టెలో ఇంకా 2 కవర్లు మిగిలున్నాయి. వాటిలో ఒక కవర్ చాలా తాజాగా ఉంది. కాగితం పసుపు రంగులోకి మారలేదు. అది చూసి ఆదిత్య చేతులు మరింత వణకడం మొదలయ్యాయి. కవర్ మీదున్న తేదీ చూశాడు. కేవలం 2 ఏళ్ల క్రితం రాసిన లేఖది. అంటే వెన్నెల జీవించే ఉంది. ఆమె ఎక్కడో లేదు. బహుశా తన కోసం ఎక్కడో ఎదురు చూస్తూనే ఉందేమో. ఆదిత్య గుండె పరుగులు పెడుతోంది. ఆ లేఖను వేగంగా చుచ్చి లోపలున్న కాగితాన్ని బయటకు తీశాడు. ఆదిత్య చేతిలో ఉన్న చివరి లేఖ కేవలం 2 ఏళ్ల క్రితం రాసింది. గుండె వేగంగా కొట్టుకుంటుండగా వణుకుతున్న స్వరంతో ఆదిత్య ఆ లేఖను చదవడం ప్రారంభించాడు. నా ప్రాణమైన ఆదిత్యకు నా బాధ్యతలు తీరిపోయాయి ఆదిత్య. మా అక్క కొడుక్కి మంచి ఉద్యోగం వచ్చింది. వాడు స్థిరపడ్డాడు. నా శేష జీవితం నీతో గడపాలని, నీ జ్ఞాపకాలతో ఊపిరి పీల్చుకోవాలని నేను మళ్ళీ మన ఊరికొచ్చాను. కానీ నువ్వు ఇక్కడ లేవు. వ్యాపారం కోసం నువ్వు విదేశాలకు వెళ్ళావని తెలిసింది. ఒకవేళ నువ్వు ఇంకా నా కోసం ఒంటరిగా ఉంటే, ఈ జన్మలో నిన్ను మళ్ళీ చూడగలిగితే అంతకంటే నాకు వేరే అదృష్టం లేదు. నేను రోజు మనకిష్టమైన చెరువుగట్ట దగ్గరున్న మర్రి చెట్టు కిందకి వెళ్తున్నాను. నా ప్రాణమైన ఈ చెక్కపిట్టని నీ ఇంటి కాపలాదారుడు రామయ్యకిచ్చి నువ్వు ఎప్పుడొస్తే అప్పుడు ఇవ్వమని చెప్తాను. నా తుది శ్వాస వరకు ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ఆ మర్రి చెట్టు దగ్గరే నా ఆదిత్య కోసం ఎదురు చూస్తాను. నీ కోసం జన్మ జన్మలైనా వేచి ఉండే వెన్నెల. ప్రతి ఆదివారం 5 గంటలుగా ఆదిత్య ఒక్కసారి ఉలిక్కిపడి తన చేతికున్న రోలెక్స్ వాచ్ చూసుకున్నాడు. ఈరోజు ఆదివారం, సమయం సాయంత్రం 4:50. 20 ఏళ్ల నిరీక్షణకు తెరపడ్డానికి ఇంకా 10 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. ఆదిత్యకి ఇంకేమీ ఆలోచించే సమయం లేదు. చేతిలో ఆ లేఖను పట్టుకుని అటక మీద నుండి కిందకు పరిగెత్తాడు. కార్ తాళాలు తీసుకుని ఊరి చివరున్న ఆ చెరువు గట్టు వైపు పిచ్చివాళ్ల కార్ దౌడు తీయించాడు. టైర్ల కింద మట్టి ఎగురుతుంటే, కానీ అతని మనసు అంతకంటే వేగంగా పరిగెడుతోంది. ఒకసారి కాలం నన్ను కరుణించాలి, నా వెన్నెల నాకు దక్కాలి అని మనసులో వేడుకుంటున్నాడు. చెరువుగట్టు దగ్గరకు కారు చేరేసరికి సమయం 5:05 కార్ డోర్ తీసుకుని బయటకు పరిగెత్తాడు ఆదిత్య. దూరంగా ఆ పాత మర్రి చెట్టు కనిపించింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం ఎర్రగా మారింది. పరుగు పరుగున వెళ్ళి చెట్టు కింద చూశాడు. సిమెంట్ బెంచ్ ఖాళీగా ఉంది. అక్కడెవరూ లేరు. వెన్నెల, వెన్నెల అని గట్టిగా అరిచాడు ఆదిత్య. ఆ వాయిస్ చెరువు నీళ్ల మీద ప్రతిధ్వనించి తిరిగి వచ్చింది తప్ప ఎవరూ పలకలేదు. నేను మళ్ళీ ఆలస్యం చేశానా? కాలం నన్ను మళ్ళీ మోసం చేసిందా? నా తలరాతలో ఆమెను కలవడం లేదా దేవుడా అంటూ ఆదిత్య ఆ చెట్టు కింద మోకరిల్లి చిన్నపిల్లాళ్ల బోరున విలపించాడు. అప్పుడే వెనక నుండి ఎండిన ఆకుల మీద ఎవరో నడుస్తున్నట్టు మెల్లగా అడుగుల చప్పుడు. గాల్లో
20 ఏళ్ల క్రితం తనను మంత్రముగ్ధుని చేసిన అదే సన్నజాజి పూల వాసన. ఎప్పట్లాగే 20 ఏళ్ళైనా నువ్వు ఇంకా టైంకి రాలేని ఆ పాత అల్లరి పిల్లవాడివే ఆదిత్య అనే ఓ మృదువైన వాయిస్ వినిపించింది. ఆదిత్య ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. అక్కడ కాస్త నెరిసిన కురులతో, కళ్ళల్లో అదే పాత ప్రేమతో, లేత రంగు చీరలో వెన్నెల నిలబడింది. వయసు మీద పడిన ఆమె ముఖంలో ఆ చిరునవ్వు, ఆ కళ్ళల్లో అమాయకత్వం ఏమాత్రం మారలేదు. ఆమె కళ్ళల్లోంచి కూడా ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఆదిత్యకు మాటలు రాలేదు. లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. 20 ఏళ్ల విరహం, అపార్థం, కన్నీళ్లు అన్నీ ఆ ఒక్క ఆలింగనంలో కరిగిపోయాయి. కాలం, పరిస్థితులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్నిసార్లు వాళ్ళని దూరం చేసినా, గమ్యం చేరలేని లేఖలకు, ఎట్టకేలకు ఓ అందమైన ముగింపు దొరికింది. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదని ఆ అస్తమిస్తున్న సూర్యుడి సాక్షిగా వాళ్ళు నిరూపించారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.